అమరావతిలో వరుసగా భూమి పూజలు జరుగుతున్నాయి. తాజాగా ఎల్ఎన్టీ కార్యాలయానికి సంబంధించి భూమి పూజ అయితే జరిగింది. రాజధాని అమరావతిలో ఎల్ఎన్టీ సంస్థ యువతకు శిక్షణ కేంద్రాన్ని నిర్మిస్తోంది. నెక్కలు సమీపంలో సిఆర్డీఏ కేటాయించిన 4 ఎకరాల భూమిలో కన్స్ట్రక్షన్ అలాగే స్కిల్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కేంద్రానికి ఆ సంస్థ విజయవాడ క్లస్టర్ ప్రాజెక్ట్ మేనేజర్ వడ్డే వెంకటరెడ్డి, అలాగే క్లస్టర్ హెడ్ గాదే రామకృష్ణ, ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎల్ ప్రభాకర్లు భూమి పూజ నిర్వహించారు. నిర్మాణ రంగంలోని వివిధ అంశాలకు సంబంధించిన నైపుణ్య శిక్షణలో ఈ సంస్థకు విశేష అనుభవం ఉంది. ఆ రంగంలో యువతకు అత్యాధునిక శిక్షణ అందించేలా 369 కోట్ల వ్యయంతో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ కేంద్రాన్ని అయితే ప్రారంభిస్తున్నారు. ఈ కేంద్రం ద్వారా యువతకు నిర్మాణ రంగం సహా వివిధ పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు లభించడంతో పాటు రాజధానిలో పారిశ్రామిక అభివృద్ధికి ఊతం ఏర్పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్య సాధనకు అనుగుణంగా రానున్న 15 ఏళ్లలో యువతకు నైపుణ్య శిక్షణ అందించి రాష్ట్రాన్ని గ్లోబల్ వర్క్ ఫోర్స్ హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఎల్ఎన్టీ ఈ కేంద్రాన్ని అయితే నిర్మిస్తుంది. మొత్తానికి భూమి పూజలు అయితే జరుగుతున్నాయి వరుసగా. ఎల్ఎన్టీ ఇప్పుడు బ్యాంకులు కూడా మొన్న జరగాల్సి ఉంది, తుఫాన్ కారణంగా ఆగింది. బ్యాంక్ ప్రధాన ప్రాంతీయ కార్యాలయాన్ని కూడా అక్కడికి రాబోతున్నాయి. మొత్తానికి ఈ నిర్మాణాలన్నీ త్వరగా పూర్తయితే ముందు అమరావతికి ఒక రూపురేఖలు అయితే వస్తాయి.